ఓం. నమస్తే. ఓం నమస్తే అమ్మా. ఈ కార్తీక మాసంలో తొందరగా నదీ స్నానం చేయాలని, తొందరగా లేవాలని, తర్వాత అది ఎందుకు అలా చేస్తారమ్మా? చన్నీళ్ళతోటి తల స్నానం. సామాన్యంగా మనం వేదానుకూల జీవన విధానాన్ని చూస్తే శ్రావణ పౌర్ణమి నాడు ఉపకర్మ అవుతుంది. అంటే అప్పుడు గృహస్థులు తమ తమ వృత్తులన్నింటినీ కూడా వర్షాకాల కారణముగా రాకపోకలు, మార్గమంతా కూడా బురదతో ఉంటది, వాహనాలు కరెక్ట్ గా ఉపయోగించుకోలేము. ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి వర్ష ప్రభావముతో నగరాలన్నీ కూడా ఉంటవి. ఆ సమయంలో ఎవరి గ్రామంలో వారే ఉండిపోతారు. ఇక విత్తనాలు వేసిన తర్వాత వాటి సంరక్షణ కూడా పెద్దగా అవసరం ఉండదు, వర్షము ద్వారానే వృద్ధి చెందుతూ ఉంటవి. అందువల్ల ప్రతి ఒక్క వృత్తి వాళ్ళందరూ కూడా ఈ 4 మాసాలలో పెద్దగా వృత్తిపరమైన జీవన ఆధారముతో కూడుకున్న కార్యములను చేపట్టలేరు. అందుకనే ఋషులు ఏం చేస్తారంటే ఈ 4 మాసాలలో వారికి ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రసాదిస్తారు. ఇప్పుడిక ఆశ్వయుజ మాసం పూర్తయిపోయి కార్తీక మాసంలో మనం అడుగు పెడుతున్నప్పుడు వర్షము తగ్గిపోతూ ఉంటది, పంటలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటవి. మనము గనక మార్నింగ్ ఉదయాన లేవకపోతే ఏమైపోతుంది, పంట చేతికొచ్చిన పంటని పక్షులన్నీ కూడా తినే అవకాశం ఉంటది. అందుకనే పక్షుల కంటే ముందు మనుష్యులు తమ నిత్యక్రియలు చేసుకోవాలి. ఏవైతే పంచమహాయజ్ఞాలు ఉన్నాయో దాన్ని మనం రూఢిగా దీపారాధన వరకు వచ్చేసాము. దీపారాధన కానివ్వండి, జపము కానివ్వండి, స్నానాదులు, ఇవన్నీ కూడా మనం ముందే పూర్తి చేసుకోవాలి. చేసుకుని ఆకాశ మార్గమున పక్షులు రాకముందే మనము మన పంట పొలాల వైపు వెళ్తే ఆ పంటను మనం చక్కగా సంరక్షించుకోగలుగుతాము. అందుకనే పెద్దలు చెప్పింది ఏంటంటే సూర్యోదయానికి ముందే మీ నిత్యక్రియలు చేసుకోండి అనేది భారతీయ గ్రామీణ పంట పొలాలతో ఆధారమై ఉన్నటువంటి జీవన విధానాన్ని చెప్పారు. ఇంకోటి, ఈ చలికాలంలో మనకు ధనుర్వాత జబ్బులు ఎక్కువ వస్తవి. అంటే శరీరంలో నర్వస్ సిస్టమ్ అనేది చాలా తక్కువ పనిచేస్తుంది. చలికి అవన్నీ కూడా ఎక్కడివక్కడ బిగిసిపోతూ ఉంటవి. అందుకనే చన్నీళ్ళతో స్నానం చేస్తే ఎప్పుడైతే ఒంటి మీద మనం నీళ్లు పోసుకుంటామో అప్పుడు శరీరం అంతా కూడా ఒక వణుకుతూ ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ అయిపోతూ ఉంటది. అందువల్ల మనం నిదానంగా, అంటే మరీ వృద్ధులు బాలులు కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, యవ్వనములో ఉన్నవాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేస్తే ఈ విధంగా మనం బాడీని యాక్టివ్ చేసుకోగలుగుతాము. అదొక రీజన్. ఇంకోటి, తులసి చెట్టు కిందనే ఎందుకు ఎక్కువ సమయం గడపాలి అని అంటే, తులసి చెట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే అది మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వాతం ఉందో అది తులసి అంటే ఉసిరి చెట్టుకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ ఉసిరి చెట్టు కింద మనం కూర్చుంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వాతం ఉందో అది తొలగిపోతుంది. అందుకనే ఈ కార్తీక మాసంలో మన శరీరము వర్షము నుండి చలివైపు వచ్చింది గనక జబ్బున పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతం ఉన్న వాళ్ళకి ఎక్కువ నష్టం కలిగిస్తుంది చలికాలం. ఈ చలి మాసములు మనకు శరీరంలోకి అనుకూలముగా మారడానికి ఈ కార్తీక మాసం మనకు బేసిక్ అవుతుంది. మనం ఈ మాసములో కొంచెం వ్యాయామం చేసి, ప్రాణాయామం చేసి, ఉసిరి యొక్క రసాన్ని మనము త్రాగిన
ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని మనం గాలి పీల్చుకున్న ప్రాణాయామము ద్వారా మన శరీరంలోని వాతం యొక్క నివారణ జరుగుతుంది. ఇంకా ఈ 4 మాసాలు ఎవరైతే గురువులు మనకు ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వడానికి అరణ్యము నుండి అంటే గ్రామము బయట కుటీరాలు కట్టుకున్నారో, వాళ్ళు వర్షం వల్ల గడ్డి పెరిగి అనేక రకాల విష జంతువులతో వాళ్ళ పైన ఆక్రమణ జరగకుండా మనం వాళ్ళకి గ్రామంలో ధర్మశాలలో ఏదైతే వ్యవస్థ చేశామో, ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ 8 మాసాలు వెళ్ళిపోతారు. అందుకనే వారిని కూడా మనం చక్కగా గౌరవించి అంటే అక్కడ నిర్మాణము జరిగే వరకు ఆ నిర్మాణంలో కూడా మనము సహాయము చేసి ఆ గురువులు మళ్ళీ 8 మాసాలు తపస్సు చేసుకోగలిగేంతగా మనమందరము కూడా ఆ విధంగా సేవా ధర్మముతో ఆ వ్యవస్థ చేసి గురువులని గౌరవముగా పంపిస్తాం. పంపించేటప్పుడు ఏంటంటే మనమంతా కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ఒక సంగీతము ద్వారా, ఒక నృత్యము ద్వారా మనమంతా సంఘటితముగా ఈ 4 మాసాలు ఏదైతే గురువు ముఖంగా విన్నామో ఆ రాగద్వేషాలకు అతీతముగా మనమందరము కూడా ఈ 8 మాసాలు జీవిస్తాము, మాకంత ఉపదేశం మీకు లభించింది అని ఆ గురువులు అడవిలోనే ఉంటారు. అంటే గ్రామం బయట ఉంటారు, దట్టమైన అడవుల్లో కాదు. అది గుర్తుపెట్టుకోండి. దట్టమైన అడవులకు గ్రామానికి మధ్యలో ఉన్నదే మానవుడు నివసించడానికి యోగ్యమైన వాసము. కనుక మనము కూడా వంట వార్పులు చేసి అక్కడ అందరము కూడా కలిసి కూర్చొని ముందు గురువుకి భోజనము పెట్టి ఆ విధంగా గురువులు ఏ విధమైన జీవితాన్ని అక్కడ వాళ్ళు ఆస్వాదిస్తారు, వాళ్ళు ఏ విధంగా తపస్సు చేస్తారు, ఏ విధంగా ఐక్యంగా ఉంటారు అనేది భక్తితో నిరూపించడానికే మనం కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకుంటాం. ఒకటి గురువు గురించి, మరొకటి చలికాలంలో వ్యాధులు ఎక్కువైపోతవి కనుక మనము కనుక అరణ్యవాసము అంటే అరణ్యములో కూర్చొని ఆ చెట్ల కింద మనం ఎక్కువసేపు ఉండగలిగితే ఆ చెట్ల నుండి వస్తున్నటువంటి గాలి ద్వారా మనము వాతానికి సంబంధించిన జబ్బులని నిర్మూలించుకోగలుగుతాము. అందుకనే వనభోజనాలు, ఉసిరి చెట్టు కింద దీపాలు, సూర్యోదయానికి ముందు స్నానాలు చేయడానికి కారణం పంట పొలాలను రక్షించుకోవడానికి, శరీరమును ఆరోగ్యంగా కాపాడుకోవడానికి, గురువులని చక్కగా వ్యవస్థగా వాళ్ళ ఆశ్రమాలకి పంపించడానికి ఈ ప్రక్రియ పూర్వం ఉంది. ఎందుకంటే ఈ 4 మాసాలు గురువులు మనకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చెప్పారు. దాన్ని మళ్ళీ మనం అంత నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి అంటే అంత శ్రమ మనం చెయ్యలేము. వాళ్ళు శ్రమ చేసి అందులో ఉన్న సారాన్ని మనకిచ్చారు. ఇప్పుడు ఆ సారాన్ని మనం 8 మాసాలు ఉపయోగించుకొని గృహస్థ కర్తవ్యాల వైపు వెళ్తాము గనక ఒక ఊరికి వచ్చిన గురువులను గౌరవప్రదముగా అందరము కలిసి ఉత్సవాలతో ఆ గురువులను పంపించే సాంప్రదాయమే కార్తీక వనవాస భోజనాలు అనేది నా అవగాహన. నేను ఇంతే అర్థం చేసుకున్నా. ఓం శాంతి శాంతి శాంతి.